Audio Jungle. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి హోమ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫ్రెండ్స్, మేము కూడా బాగున్నాం. ఏంటి ఈ వీడియో అంటే, మనము మ్యాంగో ఐస్ క్రీమ్ చేసుకోబోతున్నాం. ఎలా ఏంటి అనేది చూడండి. మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే మేము పెట్టిండే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. లైక్ చేస్తే కూడా మా వీడియోస్ పాతవన్నీ కూడా వస్తాయి, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ చూడండి, మనము మిల్క్ మేడ్ తీసుకున్నాము, అండ్ అంటే కండెన్స్డ్ మిల్క్, అండ్ వచ్చి ఫ్రెష్ క్రీమ్, అండ్ మ్యాంగో ప్యూరీ, మ్యాంగోస్, అండ్ మ్యాంగో కట్ చేసి పెట్టుకున్నాం. మ్యాంగోస్ పొట్టు తీసి చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాం. మ్యాంగో ప్యూరీ ఏంటంటే తీసేసి మనం ఫ్రీజర్లో పెట్టుకొని కూడా వాడుకోవచ్చు ఎప్పుడు పడితే అప్పుడు. అందుకని నేను మ్యాంగో ప్యూరీ అనేది తీసి ఫ్రీజర్లో పెట్టాను, చాలా ఎక్కువ అన్నమాట. ఈ మ్యాంగోస్ వచ్చి ఒక 7-8 మ్యాంగోస్ అనుకోండి, ఎప్పుడో తీసి పెట్టాను. మా ఫ్యామిలీ పెద్దది కాబట్టి ఎక్కువ. మీ ఇంట్లో ఎవరైనా కానీ 4 ఫ్యామిలీకి 4 మామిడికాయలతో మ్యాంగో ఐస్ క్రీమ్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, నేను వచ్చి ఇప్పుడు మిల్క్ మేట్ వేస్తున్నాను. మిల్క్ మేట్ కూడా అనొచ్చు, కండెన్స్డ్ మిల్క్ కూడా. ఈ 2 రకాలుగా అమ్ముతారు, కానీ 2 ఒకటే క్వాలిటీ, ఒకటే అనమాట. వస్తువు ఒకటే, సేమ్ టేస్ట్. అయితే ఇది వచ్చి మనకి కండెన్స్డ్ మిల్క్ వచ్చి మనకి ఈ మిల్క్ మేట్ అనేది ఒక 1/2 కిలో 250 గ్రామ్స్ ఉంటుంది. ఇది వచ్చి మనకి ఫ్రెష్ క్రీమ్ వచ్చి 250 గ్రామ్స్. ఐస్ క్రీమ్ కాబట్టి వేస్తున్నాం. షుగర్ వచ్చి ఎక్కువ వేయట్లేదు ఫ్రెండ్స్. చూడండి, ఇలా రావాలి మనకి. షుగర్ వచ్చి నేను ఒక 60-70 గ్రాములు వేశాను, అంతే. 60 గ్రాములే వేశాను ఒక గంటతోటి, అది 60 గ్రాములే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఐస్ క్రీమ్ అనేది అలా మొత్తం ఫ్లఫీగా అయిపోవాలి. ఇప్పుడు మనం ఒక రౌండ్ మిక్సీలో రుబ్బుకున్నాము, ఒక పక్కన గిన్నెలో తీసుకున్నాము. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ మిగిలిన మ్యాంగో పల్పి ఉంటుంది కదా, అది కూడా వేసేసి, అండ్ అందులో షుగర్ వేసి ఒక రౌండ్ తిప్పుకొని, దాని తర్వాత మళ్ళీ మనకి ఆ క్రీమ్ అనేది, ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేసుకొని, ఫ్రెష్ క్రీమ్ ఏదైనా వేసుకోండి, అమూలైనా ఏదైనా కానీ ఫ్రెష్ క్రీమ్ అనేది మంచి క్వాలిటీ ఉన్నది తీసుకోండి. అండ్ ఇప్పుడు నేను మిగిలిన ఈ మిల్క్ మేట్ అనేది కండెన్స్డ్ మిల్క్ ఇందులో యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇలా అయిపోయింది. మొత్తం కలిపి నేను ఒక 150 గ్రామ్స్ కూడా వేసానో లేదో ఫ్రెండ్స్, అంతే. 120 గ్రామ్స్ వేసి ఉంటాను మనకి షుగర్ అనేది. మనకి మ్యాంగో స్వీట్నెస్ అండ్ కండెన్స్డ్ మిల్క్ షుగర్ ఉంటుంది, అందులో యాడ్ ఉంటుంది. షుగర్ చూసుకొని వేసుకోండి. అసలు అవసరం లేదనుకుంటే వేసుకోకండి, వీలైతేనే షుగర్ యాడ్ చేయండి, స్వీట్నెస్ లేకపోతే. ఓకేనా ఫ్రెండ్స్? మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, మాకందరికీ దేవుని దయతో పర్లేదు, ఏ ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి మేమందరం షుగర్ తింటున్నాం. ఎవరైనా అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు చేయండి, డైట్ చేసేటోళ్ళు కూడా అవాయిడ్ చేయాలనుకుంటే అవాయిడ్ చేయండి. చాలా ఈజీ, చాలా సింపుల్ ఫ్రెండ్స్. చిన్న పిల్లలు కూడా చేయొచ్చు ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది, అంత ఈజీగా ఉంటుంది. తప్పకుండా మీరు చూస్తారనుకుంటున్నాను, నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది చాలా రోజులైంది చేసి, 1 మంత్ ముందు చేశాను. సారీ ఫ్రెండ్స్, మీకు ముందే పెట్టలేకపోయాను. ఎలాగో సమ్మర్ అయిపోతుంది. ఇప్పుడు కూడా టైం ఉంది, మ్యాంగోస్ ఉన్నాయి, తెచ్చుకొని తప్పకుండా చేయండి. ఐస్ క్రీమ్ తినడానికి మనకి సీజన్ అవసరం లేదండి, అలా వర్షం పడుతుంటే కూడా ఇలా తినొచ్చు. కాకపోతే ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టుకోండి. నేను స్టీల్ బాక్స్లో కూడా పెట్టాను ఫ్రెండ్స్, అది కూడా వర్కౌట్ అయ్యింది. కాకపోతే కొంచెము మంచిగా ఫీజ్ అవ్వాలన్నమాట, అప్పుడైతే కానీ చాలా బాగుంటుంది. అంతగా మనం హడావిడి పడితే అంతగా బాగా రాదు. సేమ్ ఐస్ క్రీమ్ వచ్చినట్టు వస్తుంది. ఐస్ క్రీమ్ క్యూబ్స్ తీస్తే సేమ్ ఐస్ క్రీమ్ ఉన్నట్టే ఫ్రెండ్స్, అంత బాగుంటుంది. మీరు ఇంట్లో తప్పకుండా ఒక 3 అవర్స్ 4 అవర్స్ ఫ్రీజర్లో పెట్టండి. చూడండి, ఇలా అంతా నేను పైన మ్యాంగోస్ వేసాను. కొంచెం మ్యాంగో డిప్ అయినా పర్లేదు, లోపలికైనా అనండి, ఇలా పైన ఉంచండి. నేను కొంచెం పైనే ఉండాలి, డెకరేషన్లా కనపడాలని పైన పెట్టాను, అంతే. ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా నచ్చుతుంది మీకు. తప్పకుండా నచ్చడమే కాదు, మీరు తెగ ఎంజాయ్ చేస్తారు. చాలా అద్భుతమైన రెసిపీ. మీతో నేను షేర్ చేసుకుంటున్నాను, నాకు నచ్చింది, నేను చేశాను. అందుకని మీకు కూడా షేర్ చేస్తున్నాను. మా పిల్లలకు ముందు పెట్టిన తర్వాత కొంచెం అంతా లోపల పెట్టాము. దాని తర్వాత కూడా నేను తింటే అద్భుతంగా ఉంది, మంచి ఫ్రీజ్ అయింది. దాన్ని తింటే మొత్తం ఐస్ క్రీమ్ అనుకోండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ మీరు వాడారనుకోండి, షుగర్ కూడా వేసి, షుగర్తో 4 ఇంగ్రీడియంట్స్, అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మీరు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఉండవు,
ఒక 3-4 ఇంగ్రీడియంట్స్ తోటి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ర్యాప్ వేసి నేను ఫ్రీజర్లో మూత పెట్టి పెట్టాను. సో ఇప్పుడు ర్యాప్ తీసేసాను, చూడండి ఫీజ్ అయ్యింది మంచిగా. ఇంకా అవ్వాల్సి ఉంది ఫ్రెండ్స్. మా పిల్లలు ఎప్పుడవుతుంది అని అడుగుతుంటే, చిన్నప్పుడు పిల్లలు బాగుండే, ఇప్పుడు కాస్త పెద్దగా కొద్ది కొంచెం మన మాట వినరు. పెట్టేయండి మేము తింటాం, ఎలా ఉన్నా తింటాం అంటారు. సో ఒక బాక్స్ మా సిస్టర్ వాళ్ళకి ఇచ్చి పంపించాను పెద్దది. సో మా ఇంట్లో చిన్నది ఉంచుకున్నాము. పూర్తిగా ఫ్రీజ్ అవ్వలేదు ఫ్రెండ్స్ అందుకని. కానీ నేను నెక్స్ట్ డే కూడా తిన్నాను, ఫ్రీజ్ అయ్యింది. చాలా బాగుంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఎగ్జాక్ట్గా ఐస్ క్రీమే, ప్రామిస్ చేసి చెప్తున్నా, ఎగ్జాక్ట్గా ఐస్ క్రీమే. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, అమేజింగ్గా ఉంది. మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తేనే మేము పెట్టిండే ప్రతి వీడియోలు వస్తాయి. సో పాత వీడియోలు రావాలంటే లైక్ కొట్టి పెట్టుకుంటేనే పాత వీడియోలు కూడా మీకు ముందుకు వస్తాయి. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు.